అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నియోజకవర్గ ఇన్ఛార్జీలు వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా కలిసికట్టు పనిచేసి ఈ ప్రోగ్రామ్ని ఎప్పుడు చూడలేని అంత విజయవంతంగా చేశారు. సుమారుగా 1 లక్ష పైన జనాలు, నియర్లీ 1 లక్ష నుంచి 1.5 లక్ష జనాలు మొబిలైజ్ చేశారు. ఎస్పెషల్లీ జనసేన కూడా బ్రహ్మాండంగా పనిచేశారు. 6 మండల అధ్యక్షులు జనసేన వాళ్ళు, అదేవిధంగా జనసేన ఇన్ఛార్జి, అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో ఉండే జనసేన ఇన్ఛార్జీలు కూడా బ్రహ్మాండంగా జనాలు తీసుకొచ్చారు. ఈ ప్రోగ్రాం చూస్తే ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాం లాగా లేదు. ఇది ఏదో పెద్ద చంద్రబాబు నాయుడు గారికి అభినందన ప్రోగ్రాం లాగా, సీఎం ఆల్రెడీ అయిపోయారు సార్ అనే టైప్లో ఈ ప్రోగ్రాం అనేది. ఎక్కడ చూసినా ఒక పండగ వాతావరణం, జనాలు విపరీతమైన బీభత్సంగా జనాలు వచ్చారు. స్పెషల్లీ దీంట్లో చూసారంటే యూత్ సుమారుగా 50 నుంచి 60% యూత్ మాత్రమే ఉన్నారు. యూత్ను కూడా చూసారంటే మోస్ట్లీ మైనారిటీస్, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వీళ్ళందరూ కూడా జనం విపరీతంగా వచ్చారు. సార్ కూడా నన్ను అడిగారు, ఏంది ఇంత జనం వచ్చారు, ఎట్లా వీళ్ళు అగ్రెసివ్గా ఉన్నారని నన్ను అడిగారు. నేను చెప్పాను, సార్ మిమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసిన దానికి ఈ జనం, అదేవిధంగా మిమ్మల్ని జైల్లో పెట్టించిన దానికి ఈ జనం, ఇక్కడ దొంగల్ని ఈ స్థానిక ఎమ్మెల్యే తయారు చేసిన దానికి ఈ జనం, అదేవిధంగా ఈ స్థానిక ఎమ్మెల్యే నారాయణ స్వామి పైన ఉండే వ్యతిరేకతకు ఈ జనం అని చెప్పాను. సో సార్ కూడా చాలా సంతోషపడ్డారు. ఈ ప్రోగ్రాంని జరపకూడదని చెప్పేసి కొంతమంది పోలీసులు పెట్టి అక్కడక్కడ అడ్డగించినారు. మెయిన్గా చూసారంటే జీడీనూరు దగ్గర ఒక బ్యారికేడ్ పెట్టించి కావాలనే జనాల్ని ముందుకు పోకుండా వాళ్ళు ఏం చేశారంటే అక్కడే అడ్డుకోవడము, కొంతమంది బస్సులోనే ఉండిపోయారు. అదేవిధంగా అటు సైడ్ చూసారంటే కొత్తపల్లి మిట్టలో ఇదే విధంగా బ్యారికేడ్ పెట్టించి పోలీసులు పర్పస్ఫుల్గా వాళ్ళని అడ్డుకొని జనాల్ని లోపల రాకుండా ఈ ప్రోగ్రామ్ని ఎలాగైనా ఫెయిల్యూర్ చేయాలని ట్రై చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక దేవుడు. నేను ఆల్రెడీ చెప్పాను, ఆయన ఒక కోహినూరు వజ్రం. ఆయనకి ఎప్పుడు మంచి మనసు, ఆయనకి ఎప్పుడు మంచిగా జరుగుతుంది. మేమందరం కూడా ఆయనకి ప్రాణం ఇవ్వడానికి కూడా మేము సిద్ధం. అందుకే మేమందరం కూడా డే అండ్ నైట్ దీన్ని కష్టపడి దీన్ని మంచిగా జయప్రదం చేయాలని చెప్పేసి మేమందరూ సీనియర్ నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తాము. అందుకే ఈరోజు తెలుగుదేశం పార్టీ స్టార్ట్ చేసి ఇంతవరకు ఎన్నడూ లేని ఈ ప్రోగ్రాం, ఎన్నడూ జరగని ఇట్లాంటి ప్రోగ్రాం సుమారుగా 1.5 లక్షల నుంచి 2 లక్షల మంది జనపోగుడు, అదేవిధంగా చూసిన అందరూ కలిసికట్టుగా పనిచేసింది. ఇలాంటి ప్రోగ్రాం 14 నియోజకవర్గంలో ఎప్పుడూ జరగలేదని చెప్పి ముందు చెప్తున్నాను. వీళ్ళు అడ్డగించినా వీళ్ళు మమ్మల్ని డిమోటివేట్ చేసి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.